హాయ్ అండి, వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ విజయవాడ. మనం ఇప్పుడు పాకిస్తాన్ కాలనీలో ఉన్నాం. అంటే మీరు పాకిస్తాన్ కాలనీలో అంటే పాకిస్తాన్లో ఉన్నారా అనుకుంటారేమో. కాదండి, మన విజయవాడలోనే. విజయవాడ అంటే గుర్తొచ్చేది మనకి దుర్గమ్మ టెంపుల్, అమ్మవారిది, ప్రకాశం బ్యారేజీ. కానీ ఇప్పుడు మూడోది పాకిస్తాన్ కాలనీ కూడా ఉంది. అది విజయవాడలోనే ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉంది. చూద్దాం అసలు పాకిస్తాన్ కాలనీ అనే పేరు ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎవరు పెట్టారు, ఏంటనేది ఇక్కడ ఉన్న నివసిస్తున్న అటువంటి వారిని అడిగి తెలుసుకుందాం ఏంటనేది. రండి మేడం, నమస్తే. ఈ పాకిస్తాన్ కాలనీ అనే పేరు ఎవరి వల్ల వచ్చింది, లేకపోతే మీకు ఐడియా ఉందండి? మీరు ఎప్పటి నుంచి ఉంటారు? అంటే మేము వచ్చి 14 years అయిందండి. నాకన్నా ముందు వీళ్ళు ఉంటారు. వీళ్ళు వచ్చి 40 ఏళ్ళ నుంచి ఉన్నారు. తను చూపించు అక్కడ వంచలు బట్టి ఉంటున్నాను. పాకిస్తాన్ అంటే అక్కడ వంటంలో బట్టల వ్యాపారం కానీ పెట్టండి బాగా వస్తుంది. అప్పుడు పాకిస్తాన్లో వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టారు అన్నారు. ఏమో అక్కడి నుంచి అవకాశం ఉంటుంది. ఓకే, మీరు ఎప్పటి నుంచి వచ్చారు? 4 ఏళ్ళ కాడి నుంచి వచ్చారు. మరి ఇళ్ళ పట్టాలు వచ్చాయండి. అప్పుడు 5 ఏళ్ళు అడ్డుకున్నప్పుడు వచ్చా ఉన్నారు. అంటే వరదలు వచ్చినప్పుడు జనాలకి ఎక్కడ ఉండాలో తెలియకపోతే ఇక్కడ ఇల్లులు ఉన్నాయమ్మా, మీరు వచ్చి ఇక్కడ ఉండండి, తలదాచుకోండి, తర్వాత చూద్దాం అన్నారంట. అప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉండిపోయారు. అలా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొందరు వెళ్ళిపోయారంట. తర్వాత వీళ్ళందరూ ఒకళ్ళు చేతులు మార్చి కొనుక్కోవడం, అలాగే మేము కొనుక్కున్నాం అన్నమాట. స్థానికంగా అయితే వీళ్ళు ఉన్నారు. మేము వచ్చి 14 ఏళ్ళు, వీళ్ళు వచ్చి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. అది భగీరథ కాలనీ అని పేరు మార్చారు కానండి. బోండమ్మ గారు అయ్యంలో మాకు బీఫామ్ పట్టాలు ఇచ్చారు. ఆ సార్ ఎప్పుడు మార్చారండి? 2019 భగీరథ కాలనీ అని ఎప్పుడు మార్చారు మీ పేరు? భగీరథ కాలనీ 3 months అవుతుందండి. ఇంకా మాకు ఆధార్లో మెన్షన్ జరగలేదు, అప్లోడ్ చేశారు, ఇంకా రాలేదు మాకు అది. ప్లస్ 2019లో బోండమ్మ గారి చేతిలో టీడీపీ అయ్యంలో మాకు బీఫామ్ పట్టాలు వచ్చినాయి. అమ్మ మిమ్మల్ని ఎవరు తీరు, ఇక్కడ ఉండండి అని అన్నారు. తర్వాత నెక్స్ట్ జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. తర్వాత మాకు అవన్నీ మళ్ళీ మొదటికి వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు మా బోండమ్మ గారు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మాకు ఆయన దయతలిచి మా కాలనీకి పేరు ఎలా తెప్పించారో కొంచెం పట్టాలు ఇప్పించి లోన్లు ఇప్పిస్తే మేము హౌస్ కట్టించుకునే కొంచెం సహాయం అన్న అవుతుంది కదా. ఆధార్ కార్డులో పాకిస్తాన్ కాలనీ అని ఉంటుంది, మీకు బ్యాంకులో లోన్లు అవి కూడా ఏమీ ఎలిజిబుల్ లేదండి, మాకు ఏమీ ఇవ్వట్లేదు. అప్పుడు ఇచ్చిన కాగితాలు కూడా ఇవి దేనికి పనికి వస్తాయి అన్నారు. మరి మేము ఎలా బతకాలండి? అంటే గవర్నమెంట్ వాళ్ళు పెట్టిందే కదా పాకిస్తాన్ కాలనీ అని చెప్పేసి, మరి ఇంకని లోపం అది మనకు తెలియదు సార్, మనకు తెలియదు. ఇప్పుడైతే మాకు లోన్లు ఇప్పించి ఈ విషయం బోండమ్మ గారికి చేరేలాగా మమ్మల్ని కొంచెం మీకు విన్నపించుకుంటున్నాము. మాకు పట్టాలు ఇచ్చి కొంచెం లోన్ ఇస్తే కొంచెం చిన్న ఇల్లులన్నా, ఏ రేకుల షెడ్ అన్నా కొంచెం వర్షాలు వస్తే అసలు ఉండలేమండి. మన వరద మొత్తం బీఫామ్ పట్టాలి, మొత్తం బీఫామ్ అండి. 8 మందికి ఇచ్చారండి. 8 మందికి ఇచ్చారు. 8 మందికి లోన్స్ శాంక్షన్ చేశారు, కట్టుకుంటే కట్టుకోమని. కట్టినా 40 మంది ఏమవుతాం సార్? మొత్తం ఎంతమంది ఉంటారమ్మా ఈ కాలనీలో? ఎంతమంది? ఒక 40 ఇండ్లు పైన ఉంటాయి కదా. ఒక 50 అంటే మొక్కలు సగం అయితే ఒక 60 ఇళ్ళు దాకా ఉంటాయండి. పూర్తిగా ఐడెంటిఫికేషన్ లేదు. అదైతే మరి పరిస్థితి మాకు ఎట్లయినా సార్కి తెలిసేలాగా చేసి మాకు లోన్ ఇప్పించి రిజిస్ట్రేషన్ చేపిస్తే కొంచెం మేము వేసుకొని గవర్నమెంట్ కొంచెం ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటాం అనుకుంటున్నాం. అంటే పాకిస్తాన్ అంటేనే మనకు శత్రు దేశం, అలాంటి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టినాక కూడా మీరు ఇక్కడికి రావడం జరిగిందా? అవును కదా. అంటే ఎక్కడైనా బతకడానికి ఒక గూడు కావాలనుకుని వచ్చావు సార్. కాలనీనా అదా ఇదని మేము అప్పుడు ఆలోచించాలి. మనకి ఉండడానికి ఒక నివాస స్థలం ఉండాలి, అద్దెలు కట్టుకోలేని పరిస్థితి, అందరూ అంతంత మాత్రం అలా ఆలోచించాం. కానీ ఇది కాలనీ ఇలా ఉంది అనుకోలేదు సార్ మేము. అది పరిస్థితి. చూస్తున్నారు కదా, మరో ఇంటికి వచ్చాము పాకిస్తాన్ కాలనీలోనే. మరి చూడండి, ఈ పెచ్చులు ఇవన్నీ ఊడిపోయినాయి, ఎప్పుడు కట్టించారో ఏమో తెలియదు. మరి వీళ్ళు ఎప్పటి నుంచి నివసిస్తున్నారో వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి, మీ పేరు? శేషండి. ఎప్పటి నుంచి ఉంటున్నారండి మీరు ఇక్కడ? 40 సంవత్సరాలు పెట్టుకుంటున్నాం. అప్పుడే కట్టించున్నాయండి? అప్పుడు అది ఆక్రమించుకునే స్థలం అండి ఇది. అలాగే ఉంటున్నాం, బాధలు వచ్చినా అలాగే ఉంటున్నాం. ఇప్పట్లో మళ్ళీ ఏదో దేవుడి దేవాలు ఏదో పట్టాలు ఎత్తున్నారు అనుకుంటే వెళ్ళాము. తీరమ్మ తెలంగాణ ఆ కాగితం పెట్టరా, ఈ కాగితం తీసుకురా, అది తీసుకురా అని అడుగుతున్నారు. మేము ఏదో చిన్న తరహా మనుషులు ఇప్పుడు తెచ్చుకునే ఒప్పుకోడు లేదు మాకు. ఇంకా ఒత్తిరాని లేకపోతే లేదని ఇంకా అలా కూర్చున్నాం. ఇంకంతకన్నా ఏం చేస్తాం? అసలు కాగితాలు మా దగ్గర ఇంటి పన్ను ఉందండి, ఇంటి పన్ను ఉంది, కరెంట్ బిల్లు ఉంది. మా నాన్నగారు చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఉంది. మా నాన్నగారి పేరు మీద వస్తున్నాయి ఇంటి పన్ను, కరెంట్ బిల్లు అన్నీ కూడా. ఇంకా ఆయనదే తీసుకుని వెళ్ళాను.
ఇక నీకు ఇంకా మా దగ్గర ఇంకేం లేదు, ఏం చేస్తాం. అసలు పాకిస్తాన్ కాలనీ అని పేరు ఎందువల్ల వచ్చిందో మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఈ పాకిస్తాన్ కాలనీ అంటే పెద్ద పూర్తిగా మాకు తెలియదండి. ఇక్కడ అప్పుడు వచ్చినప్పుడు మేము వరదలు వచ్చినాయి, ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ఇదంతా కట్టి ఉన్నాయి, కట్టి ఉంటేప్పుడు అందరూ వెళ్ళి దూరితే మేము కూడా ఒక గదిలోకి వచ్చాము, ఇక అలా ఉండిపోయాము అంతే. ఇప్పుడు ఆధార్ కార్డులో కూడా పాకిస్తాన్ కాలనీ అని ఉంది కదా, దానివల్ల మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా వస్తున్నాయా? ఏమి రాలేదండి. కాకపోతే అంటే ఇప్పుడు ఈ మధ్యలో పేరు మార్చారు అన్నారు, భగీరథ కాలనీ బెంగిర కాలనీ పెట్టారట. అదండి పొజిషన్, అందరితో మన రాసుకుని వెళ్ళారు, అదండి పొజిషన్. అది మారిందా? ఆధార్ కార్డులో ఎక్కిందా భగీరథ కాలనీ అని? ఇంకెక్కలేదు అనుకుంటా అండి, నాకు తెలియదు స్పష్టంగా. ఇగో ఈ పట్టా కోసం ఎన్నోసార్లు తిరిగాను, ఇస్తే ఫోన్ లోన్ అని వస్తే కట్టుకుందామని మేము చూస్తున్నాం. వాళ్ళు అంటున్నారు ఈ కాగితం పట్టరా, మీ నాన్న సర్టిఫికేట్ తీసుకురా, మీ అన్నయ్య సర్టిఫికేట్ తీసుకురా, ఈ కాగితం పట్టరా, ఆ కాగితం పట్టరా అని ఇస్తున్నారు. అదేండి మా జరిగింది. అంటే మీరు బయటకి ఎక్కడికన్నా వెళ్ళినా సరే మీ పేరు మీ ఊరి పేరు ఏంటంటే పాకిస్తాన్ కాలనీ అని చెప్పి మరి ఇంకా అలాగే చెప్తాం కదండి. మరి ఇక పేరు ఫస్ట్ నుంచి పెట్టిన పేరు అదే, ఇప్పుడు అది ఉండకూడదు అని మార్చారు. మరి అది ఇంకెక్కిందో లేదో మాకు తెలియదు, మనంతా రాసుకుని వెళ్ళారు. అప్పుడు అట్లా అంటే ఎవరన్నా ఏంద్ర బాబు పాకిస్తాన్ కాలనీ ఏంద్ర అని అందరూ భయపడ్డారండి. ఏమో ఏంటి అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చారా అనుకుంటే మేమనే ముస్లింలండి, అంత హిందువులమే. ఇక్కడ ఏదో ఆశ్రయం దొరికిందని అందరూ అప్పుడు వరదలు వచ్చి మునిగిపోతే మేము అందరూ దూరాము. ఇక దూరతం 40 సంవత్సరాలు దాటిపోయింది. ఆధార్ కార్డు, పందార్ కార్డు, ఇంటి పన్ను ఇంకా అలా కట్టుకుంటూ ఉన్నాం. ఇక ఇదే మాకు నివాసం, చేతులు కూడా మారలేదు. ఇంక ఇత్తేది ఇవ్వటం, లేకపోతే మీ రోడ్డు మీద కూర్చోవడం అది మాకు వచ్చి. ఇక అది ఎప్పుడు పడిపోతాయి ఏంటో మాకేం తెలియదు. మీరు లోన్ పెట్టుకున్నాం, లోన్ రాలా, ఏంటి పట్టా పెట్టుకున్నాం, పట్టాలు రావాలా. ఇప్పుడు వచ్చి అని వెళ్తే మీ నాన్న చచ్చిపోయేట ఉందా, మీ అన్నయ్య సర్టిఫికేట్ ఉందా, ఈ ఎంతమంది ఉంటున్నారు, ఫ్యామిలీ కాగితం పట్టరా, అది తీసురా అంటున్నారు. అంటే నా పరిస్థితి ఏం బాగోలేదమ్మా, ఏదో కాస్త చేసి పెట్టండి, ఏదో నా పరిస్థితి ఏం బాగోలేదు అని నేను అన్నాను. ఓకే, మీ అబ్బాయా? మీ అబ్బాయి ఏం చదువుకున్నారమ్మా? డిప్లొమా. ఇప్పుడు సర్టిఫికెట్లో కూడా మీకు అదే పాకిస్తాన్ కాలనీ అనే ఉందా? ప్రకాష్ నగర్ అని ఉంది. ప్రకాష్ నగర్ అని. ఆధార్ కార్డులో ఏముంది? ఆధార్ కార్డులో పాకిస్తాన్ కాలనీ అని ఉంది. మరి నీకు అబ్జెక్షన్ ఏం పెట్టలేదా మీకు? చదువుకునే ఇప్పుడు ఎక్కడికన్నా జాబ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు అప్లికేషన్ పూర్తి చేస్తారు కదా, దాంట్లో పాకిస్తాన్ కాలనీ అని పెడతారా? ప్రకాష్ నగర్ కానీ పాకిస్తాన్ కాలనీ కానీ పెడతారు. అంటే చాలామంది అంటున్నారు పాకిస్తాన్ కాలనీ అని పెడితే మాకు జాబ్స్ ఏం కూడా రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పి చాలామంది చెప్పారు. మరి మీకేమన్నా అట్లాంటివి ఏమన్నా ఎదుర్కొన్నారా? నేను ఇప్పుడు దాకా అయితే ఇంకా నాది ప్రజెంట్ ఇయర్ అయింది. సో మొత్తం మీ సర్టిఫికెట్లో అయితే ప్రకాష్ నగర్ అని ఉంటుంది, పాకిస్తాన్ కాలనీ అని ఉండదు. ఓన్లీ ఆధార్ కార్డులో అయితేనే పాకిస్తాన్ కాలనీ అని ఉంటుంది. ఓకే, మరి దీనివల్ల మీరు ఏమన్నా ఇబ్బంది పడతాం అలాంటిది? పాకిస్తాన్ కాలనీ అనే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే భగీరథ కాలనీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? నాకేదన్నా పర్లేదు, దానివల్ల ఏమి ఇబ్బంది కలగలేదు కాబట్టి మాకేం పర్లేదు. ఇబ్బందికరంగా లేదంటే మరి పాకిస్తాన్ అంటే మనకు శత్రు దేశం కదా, ఇబ్బందే కదా. చేంజ్ చేసినా ఓకే, పాకిస్తాన్ కాలనీ అంటే ఇంకా అల్లా రాము కదా. ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మరి దీనికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు, ఎందువల్ల? అంటే మీరు రాకముందే పాకిస్తాన్లో ఏమన్నా ఉన్నారు ఇక్కడ? తెలియదు కానీ మేము వచ్చినాక అలాగే ఉన్నాం, అందరూ ఎలా ఉన్నారు అదే అంటున్నాను. ఇప్పుడు ఆధార్ కార్డులో మీకు ఎలా ఉంది? పాకిస్తాన్ కాలనీనే ఉందా? అది మార్చారు కదండి. ఇప్పుడు మార్చారంట, అంటే ఆధార్ కార్డులో మారలేదు ఇంకా? ఎలా ఉంది మీకు? అంటే పాకిస్తాన్ కాలనీ వలన మీకు పేరు వలన మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంది? ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది ఏమి లేదు. ప్రభుత్వం నుంచి అన్నీ అందుతున్నాయా? ప్రభుత్వం నుంచి అన్నీ మీకు అందుతున్నాయా? ఏమో అందుతులే, మాకు ఇంటి పట్టాలు రాలా. ఇల్లు వేసుకున్నామంటే చూడండి ఎలాగుంది. మరి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలాగుందో వీళ్ళు అలాగే ఉంది. ఇద్దరం మాకు ఎవరో ఏమి న్యాయం చేయలే. మాకు ఇల్లుకి లోను లేదు, పట్టాలు కూడా ఉన్నాయి, ఏమి లేదు. అలాగే ఉన్నాం, ఎలా కొన్ని అలాగే ఉన్నాం. అంటే ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు మాట్లాడారు కదా, మేము మా పేరు కూడా మారుస్తాం అది ఇది అని చెప్పి హామీ ఇచ్చారు కదా. మార్చారు, అది ఆ పేరు మార్చారు. ఎవరు ఒక వైఎస్ గారు తెలియదు ఎవరు పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే పెట్టారు, ఆ బోర్డు పెట్టారు. ఓకే, ఈ మధ్యన 15 రోజులు అయిపోయింది. మరి పేరు మార్చడం వల్ల మీరు హ్యాపీగానే ఉన్నారా?
ఇంకేముంది మా కష్టం మాకు సరిపోతుంది, మేము తెచ్చుకు తింటాం అంతే. పట్టాలు అయితే ఏం రాలేదు. నా పేరు అబ్రహం అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ మీరు? ఇది 83లో అండి ఇచ్చింది, ఇందిరమ్మ గవర్నమెంట్లో కేంద్రం వాళ్ళు కట్టించారు అది. ఓకే. అప్పట్లో కూడా ఏంటంటే అంటే ఇప్పుడు మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతం పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు కదా, మరి ఆ పేరు ఎందువలన వచ్చింది? పాకిస్తాన్ కట్టారా లేకపోతే మీరు రావడం వల్ల కట్టారా? పాకిస్తాన్ వాళ్ళు కాదు ఇది కట్టించింది, పాకిస్తాన్ కట్టించలేదు. ఒక్క నిమిషం. చైనా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు అక్కడ నుండి కొందరు మనోళ్ళు ఇటు రావడం జరిగింది. అప్పుడు వీళ్ళకు జీవనోపాధి కోసం కొట్లు కానీ కట్టించారంట. అంటే దీని విషయం పూర్తిగా నాకు తెలియదు, తెలిసిన వరకే చెప్తున్నాను. అందువల్ల పేరు అట్లా పెట్టారు. పాకిస్తాన్ నుండి మనోళ్ళు వచ్చి ఇక్కడ రప్పించారు కదా చైనా పాకిస్తాన్ యుద్ధంలో, వాళ్ళకి ఏదైనా కొట్లు కట్టేస్తే జీవనోపాధి చేసుకొని ఉంటారని చెప్పి గవర్నమెంట్ ఆ రోజుల్లో ఇందిరమ్మ గవర్నమెంట్, కేంద్ర రాష్ట్రం మొత్తం, ఇండియా మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, ఆ టైంలో ఇచ్చారు అది పేరు. మరి ఇటీవల మనోళ్ళు కూడా మనకు శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ దాని పేరు మనకి ఎందుకు ఉండాలి, దీనికి ఏదైనా పేరు మారుస్తామన్నారు. రకరకాల మనిషికి ఒక పేరు చెప్పారు, నేను మాత్రం ఒక పేరు చెప్పాను. మీరేం చెప్పారండి? ఇది ఇందిరా కాలనీ అని పెడితే బాగుంటుంది, ఎందుకంటే భారత ప్రధాని ఆమె. ప్రపంచ దేశాలలో అలీన దేశాలు 130 అప్పటికే 130 దేశాల్లో మంచి పేరున్నామే, ప్రజల కోసం ఎంతో సేవ చేసినామే ఆమె. ఎందుకంటే అందరికీ మాతృమూర్తి అని ఆ పేరు పెడితే బాగుంటుందని చెప్పి నేను చెప్పాను. మరి కొందరు ఏదేదో చెప్పారు అనుకుంటే వాళ్ళు చెప్పేదాని గురించి నాకు తెలియదు, కానీ ఇందిరా ప్రియదర్శిని కాలనీ అని పెడితే బాగుంటుందని చెప్పి, ఇది ఎవరికి సంబంధించింది కాదు, ఎందుకంటే భారతదేశ ప్రధాని కాబట్టి ఆమె గౌరవపదంగా ఆ పేరు పెడితే బాగుంటుందని చెప్పాను. మరి రకరకాలుగా మనుషులకు ఒక పేరు చెప్పారు. ఇప్పటికైనా ఇందిరా పేరు అయితేనే అందరికీ ఆమోదంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఇందులో వ్యతిరేకించే వాళ్ళు కొందరు ఉంటారు, అనుమతించే వాళ్ళు కొందరు ఉంటారు, వాటికి నేను జవాబు కాదు. ఇదండి విషయం. అంటే ఫస్ట్ నుంచి, అంటే ఫస్ట్లో పాకిస్తాన్ అనేది మిత్ర దేశమే, కానీ ఇప్పుడు శత్రు దేశం అయిపోయింది కదా, మరి ఆ పేరు ఉండడం వల్ల మీకే ఎలా అనిపించింది? వద్దనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మనకు వాళ్ళకు కుదరట్లేదు, యుద్ధం రెడీ అంటున్నారు కదా, కాబట్టి ప్రతి విషయంలో మన ఇండియా మీద కాదు ఉగ్రవాదులు రావడం, ఇక్కడ చొరబడటము, ఏదో చేయాలనడం. ఇప్పుడు ఇవాళ మన భారత ప్రధాని మోడీ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. మరి ఇటీవల జరిగినటువంటి మరి దాదాపు 30 మంది మన జవాన్లు వాళ్ళు చంపడం, దీనిని బట్టి పాకిస్తాన్కి ఎలాంటి మన దేశం నుండి వెళ్ళేటువంటి మంచినీళ్ళు కానీ వగైరా ఏ యొక్క సౌకర్యాలు కూడా వెళ్ళకూడదని భారత ప్రధాని మన మోడీ గారే దానిని కట్టదిట్టం చేశారు. దాన్ని మనం అందరం గౌరవించవలసింది. ఆధార్ కార్డులో కానీ లేకపోతే చదువుకున్న స్టూడెంట్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో కానీ వాళ్ళ సర్టిఫికేట్లో కానీ మొత్తం పాకిస్తాన్ కాలనీ అనే ఉంది. దానివల్ల ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారని స్టూడెంట్స్ చాలా మంది బాధపడుతున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు స్టూడెంట్స్ అందరు ఇబ్బంది పడేటప్పుడు అందులో భాగంగా మనం కూడా దానిని సమ్మతించవలసిందే. పాకిస్తాన్ కాలనీ అని తీసేసి ఇంకేదైనా మంచి పేరు, ఎన్నెన్నో పెద్దలు మన భారతదేశం కోసం ప్రాణాలే వడ్డీ జైలు అనుభవించినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఎందరో ఉన్నారు. వారిలో పేరు ఎవరిదన్నా ఒకరిది. మన విజయవాడలో నెహ్రూ నగర్ అనేది లేదు. ఇంకా ఎవరన్నా మహనీయులు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకుంటే మంచిది అని నా అభిప్రాయం. ఇప్పుడు పేరు మారింది అంటున్నారు కదా, 2 months నుంచి పేరు మారిందని చెప్తున్నారు. అవును, అది ఆధార్ కార్డులోకి ఎక్కిందండి? మరి ఆధార్ కార్డులకు ఎక్కిందో ఎక్కలేదు అది మాత్రం నాకు తెలియదండి. అది మాత్రం నాకు తెలియదండి. భగీరథ కాలనీ అని పెట్టారంట. అది ఒక విషయం ఏంటంటే అయ్యా, భగీరథ కాలనీ అని పెట్టినప్పుడు దీనిని మున్సిపల్ కమిషనరు మరి ఇంక పెద్దలు వచ్చి దాన్ని చూసి భగీరథ కాలనీ అంటే భగీరథ కాలనీ అని వాళ్ళ సమక్షంలోనే పేరు పెట్టి వాళ్ళ చేతను ఒక బోర్డు పెట్టించాలి. ఎవరి కాళ్ళ ఇది అనుకుంటే ఇది ఎట్లా అవుతుంది, ఎలా చెల్లుతుందని నేనంట. మరి విలేకరులుగా మీరు వచ్చారు కాబట్టి మీరు కూడా దీన్ని ఆలోచించాలి. ప్రజలు ఈ కాలనీలో ఎన్ని కుటుంబాలు ఉంటాయండి? మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి? దాదాపు 70 కుటుంబాలు. 70 కుటుంబాలు ఉంటాయి మొత్తం. 70 కుటుంబాలు అప్పటి నుంచి అట్లాగే స్థిరంగా ఉండిపోయారా లేకపోతే ఎక్కడి నుంచి అన్న వచ్చారా మీరు? మొదటి నుండి ఇక్కడ కొందరు ఉన్నారు, మధ్యలో కొందరు ఉన్నారు. ప్రారంభం నుండి ఉన్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు ఇందులో. మధ్యలో వచ్చి ఉన్న వాళ్ళలోనే కొందరు ఏదో పరిస్థితిని బట్టి అమ్ముకొని వెళ్ళడమో చేయటమో ఇలాంటివి చేర్పులు మార్పులు జరిగినాయిలేండి. ప్రారంభం నుండి ఉన్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అదే ఆ విషయం. వాటికి పట్టాలి ఇప్పుడు అన్నిటికి పట్టాలు ఏమైనా వచ్చినాయండి? అప్పుడు ఒక 10 మందికో 12 మందికో ఎప్పుడో ఇచ్చారు. ఎప్పుడు అది జగన్ తండ్రి అప్పుడు
అది జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, లేకపోతే మొన్న 2019కి ముందు జగన్ ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన అనుకుంటా 8 మందికి ఇచ్చారు. ఆయన ఉండేటప్పుడు ఒక మాట ఏం చెప్పారు, రోడ్ల పక్కన ఎక్కడెక్కడ ఇది పేదలు ఒక 20-30 సంవత్సరాలకు ఉన్నారో వాళ్ళకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వండి అని చెప్పి అది ఏనాడో రాజశేఖర రెడ్డి గారు జీవో పాస్ చేశారు. ఇప్పుడు అది అమల్లో ఉందో, అది ఒకసారి జీవో పాస్ అయితే మాత్రం ఎప్పుడు అమల్లో ఉండదు, రద్దు చేయడం అనేది ఎవరికి చారు కదా అది. ఓకే, ఇప్పుడు జగన్ గారి కుటుంబం హయాంలో ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఎలా ఉంది, మీకు పట్టాలు వచ్చే ఉద్దేశం ఉందా లేదా ఏంటి? అది ప్రభుత్వం చేతిలో ఉన్న పని అండి, మనం అనేది కాదు. ఎట్లా అంటే వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు, చేయాల మరి వాళ్ళ ఉద్దేశాలు ఎట్లా ఉంటాయి మనం చెప్పలేం కదా. నేను మాత్రం అది చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, మీ పేరు? ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 38 ఓకే, అంటే ఇది పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు కదా, అసలు ఎవరి కోసం పెట్టారు? మీరు ఉన్నప్పుడే పెట్టారా లేకపోతే అంతకుముందే పెట్టింది పేరు? అంతకుముందు మేము వచ్చేవరకు ఆ మాట వచ్చింది, మేము ఎవరం పెట్టుకున్న పేరు కాదు, మేము వచ్చేవరకు ఆ పేరు మీద ఉంది, అట్లనే ఇదైతుంది. ఇప్పుడు మీ ఆధార్ కార్డులో కానీ సర్టిఫికేట్లో కానీ మొత్తం పాకిస్తాన్ కాలనీ అనే ఉంటుంది. మరి దానివల్ల మీకు ఇబ్బంది కానీ ఏమి లేదండి? ఇబ్బంది ఉండబట్టే పెద్ద మనుషులకి చెబితే పేరు మారుస్తున్నారు, మార్చారు. ఏంటి బహిరీదా కాలనీ అని పెట్టారు, ఇక అదే నోటిడ్. ఎలా ఉందమ్మ పేరు మారినాక? హ్యాపీగా రావాలిగా, పేర్లు అందరికి రాలే, ఆధార్ కార్డులు అవన్నీ తీసుకున్నారు మారవటానికి, మరి అదంతా అయ్యాక మీరు ఇప్పుడు ఇళ్ళ పట్టాలు అవన్నీ ఉన్నాయండి మీకు? మాకుంది, మొత్తం 8 మందికి 11 మందికి ఇచ్చారు ఫస్ట్లో. ఎవరు నల్లా దిష్టి ఉండదు. ఓకే, అంటే జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చారు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇచ్చారు. తర్వాత జగన్ వచ్చి చంద్రబాబు నాయుడు కొన్నాళ్ళు చేశాడు, తర్వాత జగన్, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు. ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వాలు ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు ఎలా ఉంది మీకు? రెండు ఒకటే, వాళ్ళు బాగానే చూస్తున్నారు, ఇద్దరు ఒకటి. కాకపోతే ఏంటంటే మనం కొట్టుకోవడానికి అంత దృష్టి ఏం లేదు. అంటే పాకిస్తాన్ కాలనీ అనే పేరు వలన మీకు ఇబ్బందిగానే ఉంది, అంటే శత్రు దేశం కాదు మనకి, దానివల్ల మీకు ఇబ్బందిగానే ఉంది. మారుస్తున్నారు, ఆయన పెట్టాడు, అందరి పేర్లు ఇచ్చి వచ్చాము, బాగానే ఉంది. సీతారాం లేడా? లేరు, ఆయన అయితే అన్నీ చెబుతాడు. ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పలేదా? మరి ఇంకింతే లేదు, ఇంకేదైనా అనుమానం ఉంటే అడగండి. అనుమానంగా ఉందిలేండి, అదే పేరు వలన ఇబ్బందిగా చాలామంది చదువుకున్న కుర్రోళ్ళు కూడా పాకిస్తాన్ కాలనీ అనే పేరు వలన మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. సర్టిఫికెట్లో అది ఎక్కడికైనా జాబ్కి వెళ్ళాలన్నా, ఎయిర్పోర్ట్లో అయినా వాటిల్లో అయినా రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి చాలామంది బాధపడ్డారు. అందుకే మీ అభిప్రాయం? ఆధార్ కార్డులో మారుతున్నాయి, ఆ పేరే వస్తుంది, భగీరథ కాలనీ అని పెట్టారు. అంటే అందరూ ఆ పేరు కావాలని కోరుకున్నారా? భగీరథ కాలనీ అందరికీ చెప్పలేదండి ఆయన. తర్వాత ఒక సంతకాలు పెట్టించుకొని అంత దూరం వెళ్తే దేనికి సంతకాలు అంటే అప్పుడు అన్నాడు, అదేం పేరు మాకు నోరే జరగదు అంటే ఇంకా మాట అన్నారు, ఆ మాట మీదే ఉన్నాం. పాకిస్తాన్ కాలనీ అనే పేరు లేకుండా తీసేసి ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి బాబు గారి గవర్నమెంట్లో ఈ కాలనీకి ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో, ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో వాటి అన్నిటికీ యాజ్ ఇట్ ఈస్గా పట్టాలు ఇచ్చి ఎన్టీ రామారావు పేరు పెడితే మాకు సంతోషం. అంటే భగీరథ కాలనీ అని పేరు పెట్టారు ఆల్రెడీ. ఇది ప్రభుత్వ పరంగా ఎవరు ప్రభుత్వ అధికారులు వచ్చి దీన్ని నామినేట్ చేసి దీన్ని ఏమో ప్రతిష్ట చేసింది ఏమి లేదు ఇందులో. చెప్తున్నాను కదా, ఒకరు భగీరథ కాలనీ అన్నారు, ఇంకొకరు ఇంకోటి ఏదో చెప్పారు. ఇవన్నీ వీటి సొంత నిర్ణయాలే, కానీ ప్రభుత్వ పరంగానైతే అక్షరాల ఇప్పుడున్న ప్రజెంటు అధికారంలో ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ బాబు గారే మెయిన్, చంద్రబాబు గారు ఈ స్థలాలకు మొత్తానికి కాలనీకి మొత్తానికి ఎవరికైతే పట్టాలు ఇంకా రాలేదు అందరికి పట్టాలు ఇచ్చి ఎన్టీఆర్ పేరు పెడితే మేము సంతోషిస్తాం. ఎన్టీఆర్ అంటే మీరు అభిమానిస్తారా? అభిమానిస్తాం, ఎందుకంటే ఆయన అందరికి కావాల్సిన వాడు, అందరికీ ఆమోదమైనటువంటి మనిషి. ఎందుకంటే ఆయన సీఎంగా చేశాడు, ఆయన చాలా పవర్ఫుల్గా చేశాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు వాళ్ళని అభినందిస్తాం. ఎందుకంటే ఇప్పుడైనా దీనిని ఇవన్నీ వాళ్ళు ఇలా అనుకున్నట్టుగా కాకుండా ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఈ స్థలాలకు పట్టాలు ఇచ్చి ఎన్టీఆర్ పేరు పెట్టాలి. ఇంకా రెండో మాటలు. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ స్థలాలు పట్టాలు ఇవ్వడానికి? మొత్తం 70 కుటుంబాలు ఏమో అన్నట్టుగా ఉంది. సర్వే చేస్తారు కదయ్యా, సర్వే చేసుకొని
పట్టాలిచ్చి ఎన్టీఆర్ పేరే 100 సార్లు చెప్పినా ఇదే మాట చెప్తాను. అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నాకేం లేదండి, దేనికి ఇబ్బంది ఏం లేదు. అమ్మఒడి అన్నీ పడుతున్నాయి మాకు, దానివల్ల ఏమీ లేదు. పేరు మార్చాలి, పట్టాలు ఏమీ రావట్లేదు. అంటే ఆ పాకిస్తాన్ కాలనీ అని పేరు వలన మీకు పట్టాలు ఇలాంటివి ఏమన్నా పొందలేకపోతున్నారా? లేవండి అసలు లేవు. మా మావయ్య గారు ఆక్రమించుకున్నప్పుడు 40 ఏళ్ళు, అప్పటి నుంచి ఇలాగే ఉన్నాం. మాకు ఏ ఆధారాలు లేవు, దీనివల్ల ఏమీ రావట్లేదు. చూశారు కదా ఇల్లు ఎలా ఉంది. వాన వచ్చిందంటే మేము నీళ్ళు తోడుకుంటాం, పిల్లల్ని వేసుకొని మంచం మీద కూర్చొని ఉంటాం. ఎంతమందో వచ్చారు, ఎంతమందికో చూపించారు, ఎవరో పట్టించుకుంటలేదు దీనికోసం. ఏంటో మేము అంతంత మాత్రాన్ని వీళ్ళు బయటకు వెళ్ళి పని చేసుకొని వచ్చి బతకాలి. అదే ఈ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పారండి మీరు? ఇంతకుముందు చాలా మంది వస్తే చెప్పాను, మా ఇల్లు ఇలా ఉంది సారు, ఇలాగ ఏమైనా ఇప్పించండి అని. చూస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. దీనివల్ల ఏది ఎవరు పట్టించుకుంటారు. మల్లా విష్ణు గారికి కూడా ఒకసారి వెళ్ళి ఫోటోలు, ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చి వచ్చామండి ఆఫీస్కి వెళ్ళి. అయినా అతను ఏమీ పట్టించుకోవాలి. అతను ఉన్నప్పుడు చూద్దాం అన్నారు. ఫోటోలు కూడా తీసాము. పైన ఇలా పడిపోయేలా ఉంది సార్, చిన్నపిల్లలు ఇబ్బందిగా ఉంది, మీరు ఏమైనా ఆధారం చూపించాను, లెటర్ రాసి ఇచ్చాను కదా అతను. అని ఎవరో ఏమి పట్టించుకోవాలి. మేము ఎక్కువ నైట్ పూట బయటే పడుకుంటాం, ఎందుకంటే ఏ టైంలో పడిపోతుందో భయం కదండి. చిన్నపిల్లలన్నీ ఎక్కువ వర్షాల్లోనే ఉంటారు. అంటే చాలా మంది చెప్పడం ఏంటంటే పాకిస్తాన్ కాలనీ అని ఉండడం వల్లనే ఎవరు పట్టించుకోవట్లేదు, అది మనకి శత్రు దేశం కదా, అందువల్ల ఎవరు దీని వైపు కూడా చూడటం లేదు. ఏదో ఎలక్షన్ టైంలో వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు, అంతేగాని ఆ పాకిస్తాన్ కాలనీ అనేదానికి ఎవరు పట్టించుకోవట్లేదు. చూపించాను ఆపలేదు, ఇలా ఉంది సారు, మేము ఇళ్లలో పని చేసుకొని బతకాలి, కట్టుకునే ఓపిక కూడా లేదు, వెనక ముందు కూడా ఎవరు లేరండి మాకు. కొంచెం సాయం చేసే వాళ్ళు కూడా నాని వాళ్ళు లేరు, మాది మాకే. మీరు ఏమైనా సాయం చేయండి, చాలాసార్లు అడిగాను వచ్చిన వాళ్ళందరూ, చూసారు, వెళ్ళిపోయారు, అంతే. ఏమీ పట్టించుకోవాలి మా కోసం. చూస్తున్నారు కదా, ఎప్పటి నుంచో మేము వచ్చి ఒక 40 ఏళ్ళు పైనే అవుతుంది. ఆ పాకిస్తాన్ కోసం కట్టించిన ఇల్లు మాకు వరదలు వచ్చిన టైంలో మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అప్పటి నుంచి మేము పట్టాలు పొంది కూడా మేము ఇక్కడే ఉంటున్నాము. అయినా సరే ఇప్పుడు వరకు కూడా మాకు పట్టాలు ఇచ్చింది ఏమీ లేదు, మమ్మల్ని పట్టించుకునే నాదులో లేదా అని చెప్పి వాపోతున్నారు. వాళ్ళకి ఎవరైతే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నారో అతను త్వరగా స్పందించి వీళ్ళు ఈ చర్చలు కూడా ఊడిపోతే ఎప్పుడు పడిద్దో కూడా తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళు సరిగ్గా చూసుకునే విధంగా ఎమ్మెల్యే గారు చొరవ చూపాలని కోరుకుంటున్నారు.